నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. జగన్ సొంత గడప కడపలో వైసీపీకి మరో షాక్ తగిలేలా కనిపిస్తుంది. మాజీ ఎమ్మెల్యే ఒకరు సైకిల్ ఎక్కడున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఫ్యాన్ పార్టీ లీడర్లంతా వరుసగా వైసీపీకి గుడ్ బై చెప్తున్నారు. ఇప్పటికే చాలామంది నేతలు తెలుగుదేశం జనసేన పార్టీలో చేరిపోయారు. అటు జగన్ సొంత జిల్లా నుంచి కూడా కొందరు లీడర్లు అధికార పార్టీలో చేరారు. పలువురు కార్పొరేటర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ వరుస దెబ్బల నుంచి తేరుకోకముందే కడప జిల్లాలో మరో లీడర్ జంప్ కాబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. రాజంపేట మాజీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరనున్నారనే ఊహాగానాలు అయితే మనకు వినిపిస్తున్నాయి. ఆయన చేరికకు టీడీపీ హైకమాండ్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాక్ వస్తుంది. త్వరలోనే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నారని కూడా అంటున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో మేడా మల్లికార్జున రెడ్డి సీనియర్ లీడర్. 2014లో కడప జిల్లా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయన. 2019 ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరిన మేడా మల్లికార్జున రెడ్డి మరొకసారి రాజంపేట నుంచి బరిలో దిగారు. 2019లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2024లో మేడా మల్లికార్జున రెడ్డికి జగన్ టికెట్ ఇవ్వలేదు. దాంతో కొద్ది రోజులుగా వైసీపీ అధినేత తీరుపైన ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కూడా తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో రాజంపేట టికెట్ ఇవ్వకపోవడమే మేడా అలకకు కారణంగా తెలుస్తోంది. గత ఎన్నికలకు ముందు నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ అసంతృప్తిని కనబరిచారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు శుభాకాంక్షలు చెబుతూ రాజంపేట పాత బస్టాండ్ కోడలిలో మేడా మల్లికార్జున రెడ్డి పేరుతో ఫ్లెక్సీ వెలిశాయి. ఈ తీర్పు రాష్ట్ర భవిష్యత్తుకు నాంది, అమరావతిని త్వరగా పూర్తి చేయాలి, పోలవరం నిర్మించాలి, రాజంపేటకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ఫ్లెక్సీలో రాశారు. దాంతో మేడా టీడీపీలో చేరబోతున్నారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఆయన మాత్రం మౌనంగానే ఉండిపోయారు. అయితే కొద్ది రోజులుగా మాజీ ఎమ్మెల్యే అసంతృప్తిని గుర్తించిన తెలుగుదేశం లీడర్లు ఆయనతో టచ్లోకి వెళ్లారు. ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండడంతో రాజంపేటలో పార్టీకి బలమైన నాయకుడు లేకపోవడంతో అధికార పార్టీలో చేరాలంటూ తెలుగు తమ్ముళ్ళు ఆయనకు ఆఫర్లు ఇస్తున్నారట. టీడీపీ నేతల ఆఫర్లకు ఓకే చెప్పిన మేడా మల్లికార్జున రెడ్డి త్వరలోనే వైసీపీకి గుడ్ బై చెప్పడం ఖాయమంటున్నారు. గతంలోనూ తెలుగుదేశం పార్టీ మూలాలో ఉన్న కుటుంబం కావడంతో పార్టీలో చేరితే మంచి అవకాశం కల్పిస్తామని మల్లికార్జున రెడ్డికి టీడీపీ హైకమాండ్ భరోసా కూడా ఇచ్చిందంటున్నారు. కడపలో జగన్ టార్గెట్గా బిగ్ స్కెచ్ వేస్తున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడూ లేనంతగా కడపలో 10 స్థానాలకు 7 కూటమి విజయడంకా మోగించింది. పులివెందల్లోనూ జగన్ మెజార్టీ భారీగా తగ్గించింది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కడపను క్లీన్ స్వీప్ చేసేలా ఇప్పటి నుంచే ప్రణాళిక రచిస్తోంది. సీఎం, డిప్యూటీ సీఎంలు కడప అభివృద్ధిపైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. మరోవైపు పవన్ కడపలో క్యాంప్ ఆఫీస్ పెట్టే ఆలోచన సైతం చేస్తుండగా టీడీపీ జగన్ ఇలాకాలోనే ఈసారి మహానాడు ఘనంగా నిర్వహించాలనుకుంటుంది. వచ్చే ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేస్తామని కూటమి పెద్దలు కొండ బదలగొట్టారు. ఈ క్రమంలోనే రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలుండే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. మల్లికార్జున రెడ్డితో పాటు ఆయన సోదరుడైన వైసీపీ రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డిని కూడా పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరు అన్నదమ్ములు పార్టీలో చేరితే అటు రాజంపేటలో బలపడటంతో పాటు రాజ్యసభలో సంఖ్యాబలం పెంచుకోవచ్చనే భావనలో టీడీపీ ఎత్తులు వేస్తోంది. మేడా రఘునాథ్ రెడ్డి పదవీకాలం 2030 వరకు ఉంది. ప్రస్తుతం ఆయన వైసీపీలోనే కొనసాగుతానని చెప్తున్నప్పటికీ టీడీపీ నుంచి రాజ్యసభ ఆఫర్ చేస్తే రఘునాథ్ రెడ్డి కూడా జంప్ అయ్యే అవకాశాలు కొట్టిపారేయలేం. ఎందుకంటే ఇప్పటికే 4 రాజ్యసభ సభ్యులు వైసీపీకి గుడ్ బై చెప్పారు. అందులో వైసీపీలో కీలక నేతగా ఉన్న విజయసాయిరెడ్డి ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకున్నాడు. మరో నేత ఆర్ కృష్ణయ్య బీజేపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యాడు. ఇంకో 2 రాజ్యసభ సభ్యులు టీడీపీలో చేరారు. అందులో ఒకరు మళ్ళీ తిరిగి పెద్దల సభకు ఎన్నికయ్యారు కూడా. అదేవిధంగా వైసీపీకి చెందిన కీలక నేతలు కొందరు తెలుగుదేశం గుటికి చేరారు. ఇప్పుడు మేడా బ్రదర్స్ కూడా అధికార పార్టీలో చేరితే జగన్కు కోలుకోలేని దెబ్బే అని పొలిటికల్ సర్కిల్స్లో అయితే ప్రచారం జరుగుతుంది.
ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలి మీకు తెలుసు కదా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.